వెల్కమ్ టు మాధవి చేతి వంటలండి. ఇది క్లౌడ్ కిచెన్ అండి. మీకు ఈ నిజాంపేటలో ఉంటుంది ఇది. ఎవరికైనా నియర్ మీ ఉన్న వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. మన దగ్గర అయితే గనుక ఫుడ్ క్వాలిటీ చాలా బావుంటుందండి. ఓన్‌గా చేసి ఆయిల్స్ అవి ఎక్కువ వేయకుండా చేసి పంపిస్తాము. ఎవరన్నా గూడా పెద్దవాళ్ళున్నా గూడా వాళ్ళకి మిల్లెట్స్ కానీ, డైలీ ఫుడ్ ఐటెమ్స్ ఏవి కావాలన్నా గూడా నెలవారీగా గూడా వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చండి. బెస్ట్ ఫుడ్ ఉంటుంది. ఒక్కరోజు మీరు చూసినాక టేస్ట్ చూసినాక మిగతాది మళ్ళీ తర్వాత అయినా గూడా మీరు ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వొచ్చండి. ఈరోజొచ్చేసి ఒకళ్ళది గోంగూర పులిహోర ఆర్డర్ వచ్చిందండి. 1 కేజీ అది ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ కడిగి పెట్టుకున్నానండి. ఇంకోటేంటి అంటే గోంగూర మధ్యాహ్నము వీడియో క్లిప్ మిస్ అయిందండి. గోంగూర ఒలిసింది, అది ఉడకబెట్టుకునేది. కరెంట్ లేదండి మాకు ఒక 6 గంటల సేపు. అందుకని అది మిస్ అయింది. ఇది గోంగూర ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టాను. ఇది రైస్ కడిగి పెట్టుకున్నానండి. ఈ పొయ్యి వెలిగించుకొని మనం రైస్ పొయ్యి మీద పెట్టేసుకున్నామండి. మనం గోంగూర పులిహోరకి ప్లేట్‌లో ఆ రైస్‌ని ఆరబెట్టుకున్నామండి. మనకి ఆయిల్ పోసేసుకున్నామండి. గోంగూర పులిహోరకి తాలింపుకి ఆవాలు వేసేసుకుంటున్నాం. ఇదిగోండి శనగపప్పు వేసుకున్నాం, పల్లీలు వేసుకున్నాము, మినపప్పు అండి తాలింపుకి. మనకు పల్లీలు ఏగిపోయినాయండి. పచ్చిమిర్చి వేసుకున్నాం. గోంగూర పులిహోరకి మనం మిక్సీ పట్టుకున్నామండి. దీంట్లో వేసుకున్నాం. గోంగూర పులిహోర తాలింపు మనకు రెడీ అయిపోయిందండి. అన్నీ చక్కగా వేసేసుకొని, ఇప్పుడు ఇంకా రైస్‌లో మనం ప్లెయిన్ రైస్‌లో కలిపేసుకుందాం. గోంగూర పులిహోర తాలింపు రైస్‌లో కలుపుకుంటున్నామండి ఇంకా మనము. మన గోంగూర పులిహోర రెడీ అయిపోయిందండి. ఇంకా స్క్రీన్ మీద కనిపించే నంబర్‌కి మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండండి. మనం బెస్ట్ క్వాలిటీ చేసి పంపిస్తాం. చాలా టేస్టీగా చేసి పంపిస్తాము. ఎవరైనా దగ్గరలో ఉన్నోళ్ళు ఇది నిజాంపేట దగ్గరలో ఉంటుందండి. కావాలి అనుకున్న వాళ్ళు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! ఆ నంబర్‌కి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.